బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా బాగుందా? ఓ నాకు అమ్మ చేయవా, అమ్మ చేయవా, అమ్మ చేయవా. కూర్చొని చెప్పండి. లలిత్ శ్రీరామ్ హ్యాపీ బర్త్డే టు యూ. ఎత్తుకొని చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేము కూడా చాలా బాగున్నాం. ఇదైతే తిరుమలలో సెకండ్ డే వ్లాగ్ అనమాట. అంటే ఈరోజు మా అబ్బాయి బర్త్డే. ఫస్ట్ డే నార్మల్గా ఉన్నాం, సెకండ్ డే అనమాట బర్త్డే రోజు మార్నింగే మాకు బ్రేక్ దర్శనం దొరికింది. సో అక్కడికైతే రెడీ అయిపోయాము. ఇంకా చిన్నోడు కూడా ఫుల్గా రెడీ అయిపోయాడు. ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసాము టెంపుల్కి వెళ్ళేటప్పుడు. టెంపుల్ దర్శనం అయిపోయాక ఇంకా నార్మల్ డ్రెస్ అయితే చేంజ్ చేద్దామని చెప్పి ట్రెడిషనల్ డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది. ఇద్దరు పిల్లలకి ఒకేలాంటివి తీసుకున్నాను, కానీ పెద్దోడిది ఇంకా డెలివరీ అవ్వలేదు. ఇక్కడ అందరం హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. చిన్నోడికి హారతి. పెద్దోడి బర్త్డే సాంగ్ పాడతాడంట, వినండి మీరు కూడా. చెప్పు. Happy birthday to you. May God bless you year. Happy birthday, happy birthday, happy birthday to you. రూమ్ లో అందరం అక్షింతలు వేసి హారతి ఇచ్చాము. తర్వాత అయితే బ్రేక్ దర్శనానికి బయలుదేరాము. తిరుమలలో ఉదయం 7 గంటలకి గంట మోగుతున్న టైంలో మా వాడికి హారతి అక్షింతలు అవన్నీ అయ్యాయి. ఆ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్లో వచ్చి ఉంటుంది, అబ్జర్వ్ చేశారా లేదో. ఇక్కడైతే దర్శనానికి బయలుదేరాము. ఇంకా అంతా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ దర్శనం అనమాట. ఇంతకుముందు బ్రేక్ దర్శనం అంటే మార్నింగ్ 8 కలా ఉండేది. ఇప్పుడు టైమింగ్ కొంచెం మార్చారు. 8:30కి చెక్ ఇన్ చేయమంటున్నారు. అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా వాకబుల్లే. 8:30కి అని చెప్పినా కూడా మేము 8కే వచ్చేసాము. చూసారు, అప్పటికే చాలామంది ఉన్నారు. క్రౌడ్ అసలు బ్రేక్ దర్శనం అని పేరే కానీ అక్కడ కూడా చాలామంది ఉంటున్నారు. లాస్ట్ టైం ఇంతకు ముందు కూడా ఒకసారి వెళ్ళాం, కానీ అప్పుడైతే డైరెక్ట్గా క్యూ లైన్లో ఎంటర్ అయిపోయి నార్మల్గా చిన్న చిన్న టెంపుల్స్లో ఎలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతామో, అంటే నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోయామన్నమాట. ఈసారి మాత్రం బ్రేక్ దర్శనమే కానీ చాలా క్రౌడ్ ఉన్నారు. కంపార్ట్మెంట్స్లో కూడా 1 అవర్ అలా వెయిట్ చేయించారనమాట. ఇంకా ఫోన్ అయితే హ్యాండ్ ఓవర్ చేయలేదు. చెప్పులు ఇవన్నీ కూడా రూమ్లోనే విడిచిపెట్టేశాను. ఫోన్స్ ఒక్కటి పట్టుకున్నాము. ఇంకా లగేజ్ కూడా ఏం తీసుకురాలేదు. ఇక్కడ క్యూ లైన్ దాటాక చెక్కింగ్ ఉంటుంది కదా, అక్కడైతే ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. ఇంతకు ముందు కూడా ఒకసారి బ్రేక్ దర్శనానికి వెళ్ళామని చెప్పాం కదా, అప్పుడు బ్రేక్ దర్శనం మాకు ఎలా దొరికింది, ఏంటి, ఎలా చేసుకోవాలి, ఇదంతా కూడా ప్రాసెస్ ఒక డీటెయిల్గా వీడియో పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా బాగుంటుంది బ్రేక్ దర్శనం. ఒక్కసారైనా బ్రేక్ దర్శనానికి వెళ్తే ఏంటంటే స్వామివారిని చాలా దగ్గర నుండి చూస్తాము. 2వ గడప నుంచి చూస్తూ ఉంటాం అనమాట. నార్మల్గా అయితే మనం అంత దూరం నుంచి అంటే ఎంత కష్టపడి వెళ్తామో జస్ట్ 1 సెకండ్ కూడా ఉండదు, మనకి బయటకు పంపించేస్తారు కదా. అందరికీ తెలిసిన విషయమే, తిరుమలలో చాలా స్ట్రిక్ట్ కదా, బయటే ఫోన్ అవన్నీ సరౌండ్ ఇచ్చేసాము. ఇప్పుడైతే దర్శనం అయిపోయి రూమ్కి కూడా వచ్చేసాము. నారాయణగిరి 2లో మాకైతే రూమ్ ఇచ్చారు. అక్కడ రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి బ్యాగ్స్ అవి ప్యాక్ చేసుకొని లాక్ రూమ్లో పెట్టేసి మేమైతే ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ షాపింగ్ ఇవి చూడడానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. మా అబ్బాయి బర్త్డే పడింది గురువారం అనమాట. గురువారం స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది కదా, ఎప్పుడు కూడా గురువారం దర్శనం చేసుకోలేదు. స్వామివారి నిజరూప దర్శనం అయితే ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నాము. దట్టు బ్రేక్ దర్శనం కూడా వెళ్ళాం కదా, దగ్గర నుంచి చూసాము. చాలా బాగా అనిపించింది. కంపార్ట్మెంట్స్లో ఒక 1 అవర్ అలా వెయిట్ చేయించారు బ్రేక్ దర్శనం అయినా కూడాను. అంటే ఈరోజు ఏంటి స్పెషల్ నాకు తెలియదు, కానీ వీకెండ్ కాదు, హాలిడేస్ లేవు, అయినా కూడా క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. ఏదైనా 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం అనమాట నిజరూప దర్శనం. అవి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ కంపార్ట్మెంట్స్లో ఫుడ్ అవి ఇచ్చారు, కానీ అక్కడ మేమేం సరిగ్గా తినలేదు. సో టిఫిన్ అవి తినడానికి వెళ్తున్నాము. ఇంతలో ఈ షాపింగ్ ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎప్పుడు వచ్చినా కూడా ఏదో చిన్న షాపింగ్ అయినా చేస్తూ ఉంటాము. ఇంకా అలా మొత్తం వీడియో తీస్తున్నాను నేను. ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము, బాగుంది ఫుడ్. అవి కొంచెం టైం టేకింగ్ అయింది, అంటే వెయిటింగ్ టైం ఎక్కువైంది, కానీ టేస్ట్ అవి చాలా బాగున్నాయి. మనకి అన్నదానంకే వెళ్దాం అనుకున్నాం, కానీ ముందు రోజు కూడా 2 టైమ్స్ అన్నదానంలోనే తిన్నాము. ఇంకా పిల్లలు అక్కడ సరిగ్గా తినట్లేదు, వెయిటింగ్ కూడా ఉంటుంది కదా, అంటే అంత క్యూ లైన్లో అంతా వెళ్ళాలి కదా, నీరసంగా ఉందని చెప్పి పిల్లలకైతే ఫస్ట్ జ్యూస్ ఇప్పించేసాము. ఇంకా బర్త్డే అయితే ఇలా జరిగింది స్వామివారి బ్లెస్సింగ్స్తోని. మా వాడి 2nd బర్త్డేకి అనుకున్నట్లుగా తిరుమల అయితే రాగలిగాము. స్వామివారి దర్శనం కూడా చేసుకోగలిగాము. చాలా బాగా అనిపించింది.
తిరుమల వెళ్తున్నాము అంటేనే ఏదో చాలా ఆనందంగా ఉంటుంది, చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి కదా. అసలు మేము కూడా అవుతుందా అవ్వదా అనుకున్నాము, చాలా బాగా అయింది. అంటే అందరికీ కూడా దర్శనం దొరకడం అదొకటి ప్లస్ పాయింట్ అనమాట. మా పేరెంట్స్, మా అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారు, అందరికీ దర్శనం చాలా బాగా జరిగింది. మనం కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని స్వామివారిని చూడడానికి వస్తూ ఉంటాము. చాలా క్యూ లైన్లో నించుంటాం, చాలా టైం వెయిట్ చేస్తాం. ఎంత టైం వెయిట్ చేసి ఎంత ఇబ్బంది పడి వెళ్ళినా కూడా స్వామివారి ముందు జస్ట్ ఒక్క 2 సెకండ్స్ అలా, అంటే స్వామివారి గాలి తగిలితే చాలు అన్నట్లుగా ఉంటుంది కదా దర్శనం. బ్రేక్ దర్శనమా, నార్మల్ దర్శనమా, దగ్గర నుండి చూసామా, అవేం కాకుండా అసలు దర్శనం అయితేనే ఏదో పాజిటివ్ ఫీలింగ్. కానీ బయటకు రాగానే అంతా మర్చిపోయినట్టు అనిపిస్తుంది కష్టం అంతాను కూడాను. మీకు కూడా అలానే అనిపిస్తుందేమో కదా చాలామందికి. మనం ఏంటంటే ఎంత కష్టపడి వెళ్ళినా దర్శనం అయిపోయిన వెంటనే కూడా మన కష్టం ఏం గుర్తురాదు అసలు. ఇక్కడ ఇలా మా అబ్బాయికి చిన్న ఏదైనా బొమ్మలు కొనమంటున్నాడు, ఆర్ట్ షాపింగ్కి అయితే వచ్చాము. చిన్నవాడు వాళ్ళ డాడీ అయితే ఒక ప్లేస్లో వెయిట్ చేస్తున్నారు, ఇక నేను మా అబ్బాయి అయితే వచ్చాము. ఈ హెడ్ ఫోన్స్ అవి ఉంటాయి కదా, అలాంటి టైప్లో అంటే క్లిక్ చేస్తే ఇలా ర్యాబిట్లా కొమ్ములు వస్తే అలాంటిది కొనమంటున్నాడు. చూస్తున్నాం అన్ని షాపుల్లో. అలాగే నేను ఎక్కడికి వచ్చినా కూడాను కొంచెం ప్రమిదలు కానీ లేకపోతే దేవుడి ఐటమ్స్ ఏదో ఒకటి చూస్తూ ఉంటాను. ఇక్కడ తీసుకుంటున్నాను ఈ మధ్యనైతే ఫ్రీక్వెంట్గా. మనకి కిందనైతే ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఉంది. మనం లాస్ట్ షాప్లో అయితే చాలాసార్లు నేను కొన్నాను. ఈసారి కూడా కొన్ని ప్రమిదలు అంటే శంకు చక్ర దీపాలు ఇంకా ఇత్తడి గిన్నెలు అవి తీసుకున్నాను. అవి లాస్ట్లో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. దర్శనం అయిపోయింది, ఇంకా చిన్న చిన్న షాపింగ్లో కూడా ఉన్నాయి. మాకు ఇంకా టైం ఉంది, సో ఇక్కడ ప్రశాంతంగా కూర్చుందాం అని చెప్పి కూర్చున్నాం. దీపాలు కూడా పెట్టాము, ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాము, బట్ అవన్నీ వీడియో ఏం తీయలేదు. ఎక్కడికి వెళ్లకుండా జస్ట్ ఇక్కడే ఇలా కూర్చొని ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. మేము ఇలా కూర్చున్న టైంలో మాకు ఏనుగులు వచ్చాయి, స్వామివారి సేవలో ఉంటాయి కదా, అక్కడ ఊరేగింపు అవుతుంది. ఇంకా ఏనుగులు కూడా వచ్చాయి, పిల్లలు చాలా సరదా పడ్డారు. ఇక్కడ అందరికీ ఒకే టైమింగ్స్లో దర్శనం అయితే దొరకలేదు. మా పేరెంట్స్, మా అత్తయ్య వాళ్ళకి ఈవినింగ్ దర్శనం వచ్చింది. సో మేము ఫస్ట్ దర్శనం అయ్యి బయటకు వచ్చేసాక మళ్ళీ వాళ్ళని క్యూ లైన్లోకి అయితే డ్రాప్ చేసాము. మళ్ళీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళకి మధ్యాహ్నం 3-4 అవుతుందని చెప్పారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకేంటంటే ఫోన్లు కూడా ఉండవు కదా, సరే ఎవరు మిస్ అవ్వకూడదు కదా అని చెప్పి ఇంతలో మాకు టైం ఉంది కాబట్టి నేనైతే అలా స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ చేశాను. మొత్తానికి వాళ్ళు కూడా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసారు. అందరికీ దర్శనం చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చిన్నోడు పుట్టినరోజుకి స్వామివారి దగ్గరికి రావాలని మా కోరిక అయితే నెరవేరిపోయింది. ఇంకా అన్ని మొక్కలు అయితే తీరిపోయి కానీ ఒక మొక్క అయితే ఉండిపోయింది, కాలినడకని రావాలి. ఈ చిన్న బాబు ఏంటంటే అస్సలు నడవడు. ఇప్పుడు 2 ఇయర్సే కానీ తను ఏంటంటే సొంతంగా ఎక్కడికైనా వెళ్తే నడవడానికి నచ్చడు, ఎత్తుకోవాలి. తను ఎత్తుకొని కాలినడకని రావడం అంటే ఇబ్బంది కదా అని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా తను కొంచెం పెద్ద అయితే ఆ మొక్కు కూడా తీర్చుకుంటే స్వామివారికి మొక్కులు అయితే ఎక్కువ పెండింగ్ ఉంచకూడదు కదా. ఇదైతే బయటకైతే వెళ్ళిపోతున్నాం, లగేజ్ లాకర్లో ఇచ్చాం కదా సుపదం మార్గం దగ్గర. ఇదొక ఎంట్రన్స్, ఇక్కడ కూడా చాలా మంది క్యూ లైన్లో ఉన్నారు. చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి ఈ క్యూ ఎంట్రన్స్ అయితే ఇస్తారు, కానీ ఇక్కడ కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు అసలు. ఈసారి ఓన్లీ వెంకటేశ్వర స్వామి దర్శనమే కదా, ఇంకా దర్శనం కూడా అయిపోయింది. అందరం కలిసి కొండ కిందకి అయితే దిగేస్తున్నాము. నైట్ 10:30కి ట్రైన్, టైం ఉంది, బట్ కిందకి వెళ్ళడానికి ఒక 1 అవర్ అలా పడుతుంది కదా అని చెప్పి కొంచెం సేపు అన్నీ చూసేసి అయితే కిందకైతే దిగేస్తున్నాము. ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ డైరెక్ట్ విజయవాడకే. ఇంకా మార్నింగ్ 6కి అలా దిగుతాము. నెక్స్ట్ డే హాలిడే కాబట్టి పర్వాలేదు, బాగా అలిసిపోయి ఉన్నాం కానీ హాలిడే ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్ అనమాట. ఇలా అయింది మా చిన్నాడు బర్త్డే. ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుమల వెళ్ళి స్వామివారి సన్నిధిలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ మన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.